కాళేశ్వరం స్వామి మాది రాయపోలు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. మేము మాలికులానికి చెందిన స్వాములము. అయితే మా ఊర్లో ఈ కుల వ్యవసాయ స్వాముల మీద చూపిస్తున్నారు స్వామి. మేము నిన్న మాల వేసుకొని ఉన్నాము. మాల వేసుకొని ఇక్కడికి వచ్చినాము. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ గోడల శ్రీనివాసరెడ్డి స్వామి ఈ సన్నిధానం పెట్టుకున్నాం. సన్నిధానం అంటే గవర్నమెంట్ బిల్డింగ్ లో ఆయన సన్నిధానం పెట్టుకున్నాం. ఈ గర్భగుడిలో పీఠం పెట్టుకుని మళ్ళీ రానియకుండా తాళం వేసుకుంటారు. నైట్ కూడా వేసుకున్నాడు. నైట్ పూజ కూడా చేయకుండా నైట్ గుళ్ళకి రానియకుండా తాళం వేసుకున్నాడు. మేము అదే రాత్రి ఇదే గేటు పూజ చేసుకున్నాం స్వామి. మళ్ళీ మార్నింగ్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, మళ్ళీ తాళం వేసుకుని వాళ్ళని దళితులను అంటూ అవమానపరుస్తూ దళిత స్వాములు అని చెప్పి, అయ్యప్ప స్వాములు అంటే అందరూ ఎవరైనా అయ్యప్పనే, కానీ ఈ దళితుల మనల్ని గుళ్ళోకి రానియకుండా తాళాలు వేసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిరంజన్ పూలే. ఈ ఒక వీడియో చూడండి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాయపోలు గ్రామంలో ఒక దళిత యువకులు అయ్యప్ప మాల వేసుకున్నారంట. ఆ అయ్యప్ప మాల వేసుకొని అక్కడ స్కూల్లో సన్నిధానం ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఆ ఊర్లో ఉన్న గుడిలో పీఠం ఏర్పాటు చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకుంటారంట. పూజ కార్యక్రమాలు చేసుకున్న క్రమంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన పంతులు, ఆ యజమాని ఎవరో కానీ ఆ గుడికి తాళం వేసుకున్నాడు. తాళం వేసుకొని పూజ చేసుకోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్? సాములలో, అయ్యప్ప సాములలో దళిత సాములు, బీసీ సాములు, అగ్రవర్ణాల సాములు ఉంటారా? దళితులకు ఒక దేవుడు, బీసీలకు ఒక దేవుడు, రెడ్డిలకు ఒక దేవుడు ఉంటారు. అయ్యప్ప ఒక్కడే కదా. అందరి కోసం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ప్రజలు అందరూ సాములు ఒకటే సామి ఉంటాడు కదా. ఇందులో దళిత సాములని, ఒకవేళ సాకల సాములని, ఒకవేళ గౌండ్ల సాములని, ఒకవేళ బీసీ సాములని ఉంటారా ఇట్లా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం తొందరగా స్పందించాలి. ఇలాంటి వివక్షత కొనసాగద్దు. అదేవిధంగా హనుమాన్ల మాల వేసుకుంటే అందులో కూడా దళిత హనుమాన్లు, బీసీ హనుమాన్లు, గౌడ హనుమాన్లు, రెడ్ల హనుమాన్లు ఉంటారా? అట్లా ఉంటారు కదా. ఎక్కడో కేరళలో ఉండే అయ్యప్ప స్వామిని ఇక్కడ మొక్కుతారంటే అదొక వాళ్ళకి ప్రత్యేకత ఉన్నది కాబట్టి వాళ్ళు మొక్కుతారు కదా. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి అనైతిక చర్యకు, సామాజిక వివక్షతకు గురి చేస్తున్న ప్రజలను కాపాడి అట్టి చర్యకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే అయ్యప్ప స్వాములే ఎవరైతే వివక్ష చూపుతారో వాళ్ళనే దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి సహనం కోల్పోతే ఎవరికైనా మంచిగా అనిపించదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి, అది కూడా రాజధానికి నగరంలో ఇబ్రహీంపట్నంలో రాయపూలు గ్రామంలో, అది కూడా రంగారెడ్డి జిల్లా